Success comes from failure. హలో ఎవరివన్, ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్. అసలు ఏంటి, అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. అసలు ఫెయిల్యూర్ అంటే నేను పద్దాకల క్లాస్ చదివేటప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్లో ఏదైనా రాస్తుంటే ఏం అర్థం కావట్లేదు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, 10 ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యా. బట్ ఎట్ ద ఎండ్ నేనేం చేశాను, ఏం ప్రాక్టీస్ అవ్వలేదు, ఫెయిల్యూర్తోనే మునిగిపోతా ఉన్నా. అంటే నువ్వు ఒకసారి ఫెయిల్ అవుతున్నావు అని అంటే అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏమీ తెలుసుకోవడం లేదు. ఏంటంటే నువ్వు ఏదైనా టాపిక్ చదవాలనుకుంటే చదివేసి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకరి కోసం. నువ్వేంటంటే నా ఫ్రెండ్ వస్తాడు, ఇంకో ఏదో వస్తాడు, అలా అని చెప్పి నువ్వు వెయిట్ చేస్తావు. సో దానివల్ల నీ టైం వేస్ట్, నీకు ఫెయిల్యూర్ అనేది రాదు. నేను పక్కా చెప్తున్నా, నిన్ను 10 మంది ఫెయిల్యూర్ అంటా ఉంటే నీలో ఏం రావాలంటే డీమోటివేషన్ రాకూడదు, సక్సెస్ మోటివేషన్ రావాలి. వాడు చేయగలైనా నువ్వెందుకు చేయలేవు? 10 మందిలో ఒక అమ్మాయి స్పీచ్ ఇస్తుంటే నువ్వెందుకు అలా స్పీచ్ ఇవ్వలేవు? నువ్వు ప్రాక్టీస్ అవ్వు, సరే ప్రాక్టీస్ అవ్వు, ఆ అమ్మాయి అంత ఇచ్చినంత ఇవ్వలేవు. బట్ నువ్వేంటి డేర్ చేసావు, అదే నీ కంబ్యాక్ అనుకో. అలా నువ్వు కంబ్యాక్ చేస్తేనే నీ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఫెయిల్యూర్ ఒక మార్కెటింగ్ చేసావు, బిజినెస్ స్టార్ట్ చేసావు, రన్ అవుతుంది, మధ్యలో ఫెయిల్ అయిపోయింది, అలా డౌన్ అయిపోయింది. బట్ ఏంటి అక్కడ నువ్వేం గ్యాదర్ చేసావు, డౌన్ అవుతుందో పాయింట్ రేస్ చేసుకో, అప్పుడు నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేయి. ఎందుకనంటే సో నాకు ఇది వచ్చి రాలేదు అని చెప్పి వదిలేస్తావు. అలా కాదు, నువ్వు చేయాల్సింది, నువ్వు ఎక్కడైతే డ్రాప్ అవుతున్నావో ఆ పాయింట్ పట్టుకొని నువ్వు లెగవాలి. అప్పుడే నీ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రీబిల్డ్ చేస్తేనే కదా నీ క్యాపబిలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. సో బిజినెస్లో నువ్వు స్టాటిస్టిక్స్ అలవాటు చేసుకోవాలి. నాట్ ఓన్లీ బిజినెస్, లేదా ఎడ్యుకేషన్లో అయినా. సి రాలేదు, పైథాన్ రాలేదు, చాలా కష్టంగా ఉంది బ్రో. ఫస్ట్ నుంచి చూస్తే మనం నేర్చుకుంటే బాగానే ఉంది, వెళ్ళే కొద్దీ చూస్తుంటే కష్టంగా ఉంది. సో నేను నేర్చుకోలేనని చెప్పి నేను వదిలేస్తానని చెప్పానంటే నేను చేసేవాడు ఏం చేయలేడు ఎవడు. ఎందుకనంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా లేదా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినా కానీ నువ్వేం చేయాలి, ఎట్ ద ఎండ్ కష్టపడాల్సిందే. కష్టపడకుండా సక్సెస్ అనేది రాదు బ్రో. ఫెయిల్యూర్ గురించి అస్సలు ఆలోచించద్దు. నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటే నువ్వు సక్సెస్ అవుతావనే అర్థం. ఎందుకనంటే ఆ ఫెయిల్యూర్లో ఎంత ఇన్డెప్త్ ఫీలింగ్ ఉంటుందంటే నేను చెప్పుకోగలను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు 86% వచ్చింది, బట్ నాకు ఒక్క జాబ్ కూడా రాలేదు. ఇప్పటికీ చెప్తాను, నాకు ఒక్క జాబ్ కూడా రాలేదు. 10 ఇంటర్వ్యూస్ చేసింది, ఒక్కటి కూడా సెలెక్ట్ అవ్వలేదు. బట్ ఏం నేర్చుకున్నాను నేను, ఇన్ఫర్మేషన్. అంటే వాడేం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాడి దగ్గర నుంచి మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ నేచర్తో మనం ఆలోచించాలి. అప్పుడే కదా మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే సక్సెస్ అవుతాము అనే గురించి ఆలోచించాలి. ఫెయిల్యూర్ అవుతున్నాం, బట్ ఎట్ ద ఎండ్ నువ్వు సక్సెస్ అవ్వడానికే ట్రై చేయి. ఫెయిల్యూర్ అనేది మనకి పెద్ద చేతకాక ఏం కాదు. పద్ధతులు ఫెయిల్ ఒక్కసారి చెప్తున్నాను, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అయ్యేవాడు ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్ టైం వాడు ఇంకా జాబ్ కొట్టడంలో కూడా ఫస్ట్ టైం అవుతాడు, అది ప్రాబ్లం కాదు. బట్ నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫెయిల్యూర్ అయినా వాడివి నువ్వు ఎట్ ద ఎండ్ ఒక్కసారి సక్సెస్ అయితే ఉంటుంది చూడు, ఆ ఫీలింగ్ వేరే లెవెల్. నిజం చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ నేచర్తో వర్క్ చేయి. నువ్వు ఏది చేయాలనుకుంటే చేసి, నేను ఇవాళ వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నా చేసి, నేను ఇవాళ మార్కెటింగ్లో ఇన్ని సేల్స్ అనేది చేయాలనుకుంటున్నా చేసి, కానీ నువ్వు స్టాప్ మాత్రం చేయొద్దు అసలు. పగిలిందా? నువ్వు ఏదైతే అనుకుంటావో అది పర్ఫెక్ట్గా చెయ్యి. నువ్వు ప్రయత్నించు, ఎఫర్ట్ అనేది పెట్టు, అలాగైతేనే నువ్వు సక్సెస్ అవ్వగలవు. ఎందుకనంటే
నేనున్నాను, నేను ఎఫర్ట్ పెడుతున్నాను, నేను ఫెయిల్యూర్ అవుతానే ఉన్నాను, బట్ ఎట్ దెన్ నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే మీరు కూడా సక్సెస్ అవ్వాలి. సో నేను అందుకోసమే ఈ మోటివేషన్ వీడియో కూడా పెడుతున్నాను. సో మీరు ఎవరైతే డీమోటివేటెడ్గా ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్తో పాటు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే ఈ వీడియో మీకు చాలా వరకు మోటివేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, మీకు మరిన్ని మోటివేషన్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో ఫుల్గా వీడియో అబ్జర్వ్ చేసిన లేదా ఈ వీడియో నాకు నచ్చిందని చెప్పాలని అనుకుంటే కామెంట్లో మోటివేషన్ అని పెట్టండి చాలు, అంతే. సో థ్యాంక్ యూ ఇప్పటి వరకు నన్ను భరించి విన్నందుకు, అంతే.